నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. నా ఈ ఛానల్లో మీరు వినే ప్రతి కథ నేను రచించినది. మీరు ఇష్టపడితే ఈ కథలని ఒక చిన్న సాయం చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క క్లిక్ నా దగ్గర ఉన్న కథలో మరిన్ని విభిన్నమైన నవరసాలతో భావోద్వేగాలతో కలిసి మీ ముందుకు రావడానికి ప్రేరణ అవుతుంది. మీ సహాయమే నా కథలకి బలం. కావున వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నా కథాయాత్రలో భాగస్వాములు అవ్వండి. వినండి, వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని నవరస కథామాలిక ఛానల్లో. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 94. ఉదయం 11 గంటలకి తన సామ్రాజ్యంలోకి అడుగుపెట్టింది ఆలేహ్య. ఇక ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఆమెకి సమయం దొరకలేదు. చిరు, సిమ్రన్ ఆమెకి పై పనులలో సాయం చేయగలరు, కానీ స్వీట్స్ తయారు చేయడం వాళ్ళిద్దరికీ రాదు. తయారు చేసి ఇచ్చి ఓవెన్లో పెట్టమంటే పెట్టగలరు. ఈ టైంలో ఆమె ధ్రువ్ని బాగా మిస్ అవుతుంది. అతను ఉంటే సగం పని భారం తగ్గిపోయేది. స్వీట్ తను తయారు చేసేది హాట్ అండ్ స్పైసీ అతను చూసుకునేవాడు. పంజాబీ లస్సీ స్పెషల్ అని చెప్పారు కాబట్టి సిమ్రన్కి ఆ బాధ్యతని అప్పగించారని అనుకుంది ఆలేహ్య. నాకు తయారు చేయడం రాదు, బిక్కమొహం వేసింది సిమ్రన్. తాగడం వచ్చా? వెనక నుంచి కోపంగా అడిగాడు చిరు. నీకన్నా నయమే, నువ్వు అది కూడా చెయ్యవుగా, రిటార్ట్ ఇచ్చింది సిమ్రన్. చిరు పాల పదార్థాలు తినడు, తాగడు. అతనికి డైరీ పదార్థాలు ఎలర్జీ, ఒంటికి సరిపడవు. అతను సిమ్రన్ వైపు గుర్రుగా చూశాడు. ఓకే, ఇప్పుడు అస్సలు ఫైట్ మోడ్లోకి వెళ్ళొద్దు, చాలా పనుంది. మనం హ్యాపీగా చేస్తేనే టేస్ట్ మరింత బాగుంటుంది. ఒకరినొకరు కొరకొరా చూసుకుంటుంటే సర్ది చెప్పింది ఆలేహ్య. ఆలేహ్య, మీకేమైనా హెల్ప్ కావాలా? ఇంతలో సుజన్ ఆమె దగ్గరికి వచ్చాడు. మనసు డేంజర్ సిగ్నల్స్ పంపుతోంది. అతను ఫ్లర్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు, దూరంగా ఉండమని. నో సుజన్, నా పనిలో ఎవరు కల్పించుకున్నా నాకు నచ్చదు. మీ పని మీరు కానివ్వండి, నిర్మొహమాటంగా చెప్పేసింది ఆలేహ్య. ఈరోజు నిహార్ చాలా బిజీగా ఉంటాడు. ముఖ్యంగా తమ ప్లాన్ని ఆచరణలో పెట్టే పనిలో ఉన్నాడు అతను. ఆ టెన్షన్ కూడా ఆమెని కుదురుగా ఉండనివ్వడం లేదు. దీపాంకర్, పారిజాత ఎలాంటి వాళ్ళైనా వాళ్ళు సాటి మనుషులు. తన వల్ల వాళ్ళకి ప్రమాదం రాకూడదు. నిహార్ మీద తనకి నమ్మకం ఉంది. అతను ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తాడు. ఈరోజు పార్టీకి పెద్ద ఆయన కూడా అటెండ్ అవుతాడని అంటున్నారు. అంటే తను ముఖాముఖి ఆయనని కలవవలసి ఉంటుంది. ఎంత పక్కన నిహార్ ఉన్నా అందరి చూపులు తన మీదే ఉంటాయి. అది ఆమెకు మరింత టెన్షన్ తెప్పిస్తోంది. ఎక్కడో ఏదో కారణవాసన వస్తోంది, ముక్కు ఎగబెలుస్తూ అంది సిమ్రన్. ఓ మై గాడ్ అంటూ స్టవ్ వైపు పరుగు తీసింది ఆలేహ్య. స్టవ్ మీద పాలు ఎగిరిపోయి అడుగంటే మాడువాసన వస్తోంది. ఆలేహ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఎన్నడూ లేనిది ఇలా అవసరమైన టైంలో పని పాడవడం ఆమెకి ఎందుకో అపశకునంలా అనిపించింది. సిమ్రన్, చిరు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఆలు, అవి పాలే కదా, ఏం కాదు, మరొక గిన్నె పెడదాం, నాకు చెప్పి ఏం చేయాలో అన్నాడు అతను. సిమ్రన్ టిష్యూ ఇచ్చింది. కళ్ళు తుడుచుకుంది ఆలేహ్య. ఆమెకి ఆగమన్నా ఆగడం లేదు కన్నీళ్లు. అతి ప్రయత్నం మీద దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుంది. ఆ పాల గిన్నె సింకులో పడేసి వేరే గిన్నె పెట్టి చిరుకి పని అప్పగించింది. సిమ్రన్ లిస్ట్ ఒకసారి చూసుకుని ఏమేం రెడీ కావాలో చదివింది. పేస్ట్రీస్, స్వీట్స్, జ్యూస్, కోలాస్, మాక్టైల్స్ అంటూ లిస్టు చదివి పెద్ద పెద్ద అక్షరాలు టైప్ చేసి ఉన్న పోస్టిట్లని కౌంటర్కి ఎదురుగాను ఫ్రిడ్జ్ల మీద అంటించింది, ఆలేహ్యకి కనిపించడానికి వీలుగా. ఇంకా సమోసాలు, పఫ్లు, బర్గర్లు, పిజ్జాలు కూడా. అంతా ప్యూర్ వెజిటేరియన్ గుర్తు చేసింది. వచ్చే గెస్ట్లలో ఎవరెవరికి ఏ ఫుడ్ ఎలర్జీ ఉందో ఒక లిస్ట్ తయారు చేసింది నభా. దాని ప్రకారం ఆ పదార్థాలు వాడకుండా తయారు చేయాలి. అది ఛాలెంజింగ్గా అనిపించినా ఎంజాయ్ చేయడానికి నిశ్చయించుకుంది ఆలేహ్య. ఇక తప్పదు అనుకున్న పదార్థాలని బోర్డుతో డిస్ప్లే చేయడానికి నిర్ణయించుకుంది. ఈ పదార్థాలు వాడాము, మీకు ఎలర్జీ ఉంటే దయచేసి తినకండి అని. చిన్నగా తల ఊపి ఆలేహ్య తనకి గుర్తుందన్నట్టుగా చెప్పింది సిమ్రన్కి. టార్జాన్ ఎగ్ కూడా ముట్టుకోడు, అందుకే వెజ్లోనే టేస్టీగా తయారు చేయడానికి నిర్ణయించుకుంది. చైనీస్ ఐటమ్స్ అన్నీ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసేసింది. వాటికి సంబంధించిన కూరగాయల్ని, పన్నీర్ని వచ్చిన అసిస్టెంట్ల చేత తరిగించడం మొదలుపెట్టింది. ఒకసారి ప్రిన్స్ని కలుసుకోవాలి నేను, చెమట పట్టిన చేతులని తన జీన్స్కి రుద్దుకుంటూ చెప్పింది ఆలేహ్య. ఇప్పుడా? తను కిరీటి వాళ్లతో డైనింగ్ హాల్లో ఉన్నాడు. అక్కడికి మనని వెళ్ళనివ్వరు.
ఆమె బాధ అర్థమవుతున్నా ఏమీ చెయ్యలేని నిస్సహాయతతో అన్నాడు చిరు. కానీ నేను ఇక్కడికి రావచ్చు. మృదుగంభీరమైన కంఠం వినగానే ఠక్కునాటు తిరిగారు ముగ్గురు. అక్కడ నవ్వుతూ నిలబడి ఉన్నాడు ప్రిన్స్ నిహార్. ఆలేహ్య కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. ఆ తర్వాత ఆనందాన్ని నింపుకున్నాయి. అక్కడ అంతమంది ఉన్నారని కానీ అది కిచెన్ అని కానీ ఆమెకి గుర్తులేదు. పరుగున అతన్ని చేరుకుని చాచిన అతని చేతుల్లో వాలిపోయింది. ఆలో ఆశ్చర్యపోయాడు ఆమె తనని అలా భయంతో చుట్టుకుపోయేసరికి. అతను సిమ్రన్ చిరుల వైపు చూశాడు ఏమైందన్నట్టుగా. పని టెన్షన్ అని కళ్లతోనే సైగ చేశారు వాళ్ళు. నీకొక గిఫ్ట్ తెచ్చాను, నువ్వేమో ఇలా మొహం పెట్టుకునున్నావు, ఇంకేమిస్తాను నీరాశ నటిస్తూ అన్నాడు. ఆమె చప్పున తలెత్తింది. గిఫ్ట్ ఏంటి అన్నట్టుగా కళ్లతోనే ప్రశ్నించింది. అతను మెల్లగా కిందకు వంగి ఆమె పెదాలను అందుకున్నాడు. ఆమె ఆనందంగా అతనిలో ఒదిగిపోయింది. సిమ్రన్ చిరు సిగ్గుగా ఒకరినొకరు చూసుకున్నారు. ఎక్కడి వాళ్ళక్కడ పనులాపేసి వాళ్ళనే క్యూరియస్గా చూస్తూ నిలబడ్డారు. అదేమీ పట్టించుకోలేదా జంట. అయితే ఆలు హైట్ పెరగాలి, లేదా మన ప్రిన్స్ పొట్టిగా మారాలి, లేకపోతే నడుం పట్టేయడం ఖాయం. కానీ రెండూ అసాధ్యం కాబట్టి మన ఆలుకి నిచ్చెన కొనివ్వడం బెటర్. మేఘాలు ఉరుముతున్నట్టుగా వినిపించింది కంఠం. ఠక్కున నిహార్కి దూరం జరిగి ఆశ్చర్యంగా అటు తిరిగింది. ధ్రువ్ నవ్వుతూ నిలబడి ఉన్నాడక్కడ. పక్కన అతని చేతిని పట్టుకుని నభ. ధ్రువ్ అంటూనే పరుగున వెళ్ళి అతన్ని గట్టిగా హత్తుకుపోయింది ఆలేహ్య. ఆ తర్వాత నభని అల్లుకుపోయింది. వాళ్ళిద్దరినీ బాగా మిస్ అయింది ఆలేహ్య, ముఖ్యంగా కిచెన్లో ధ్రువ్. హే, మిస్ అయ్యావా మమ్మల్ని? ఆమె వెన్ను నిమురుతూ అడిగాడు ధ్రువ్. వాళ్ళని నవ్వుతూ చూస్తున్నాడు నిహార్. ఆలేహ్య మొహంలో నవ్వు చూడడం కోసం ధ్రువ్ హనీమూన్ని డిస్టర్బ్ చేయడానికి కూడా వెనకాడలేదతను. కానీ అప్పటికే ధ్రువ్ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు. రోగి వైద్యుడు కూడా పాలే కోరడంతో ఇక గిల్ట్కి తావు లేకుండా పోయింది. నిజానికి ఈ సమయంలో ధ్రువ్ ఆమెకి తోడుగా ఉంటే తను మరింత ఏకాగ్రతతో ప్లాన్ని అమలు చేయగలుగుతాడు. నభా ధ్రువ్ ఆలూకి చెరొక వైపు నిలబడితే ఆమె రక్షణ గురించి తను టెన్షన్ పడే పనిలేదు. ఆలేహ్య గట్టిగా నవ్వడంతో ఆలోచనల నుంచి బయటకొచ్చాడు నిహార్. ఎలా ఉంది గిఫ్ట్ అడిగాడు నవ్వుతూ తన భార్యని. అప్పుడు తిరిగింది ఆలేహ్య అతని వైపు. యు ఆర్ ద బెస్ట్ అంది తడికళ్లతో నవ్వుతూ. ఆమె కాటుక కనురెప్పలు తడికి మరింత పొడవుగా అందంగా కనిపిస్తున్నాయి. ఆమె మాటలకి అతనికి ఎవరెస్ట్ ఎక్కినంత గర్వంగా అనిపించింది. అందంగా నవ్వాడు. ఆ తర్వాత ఈ కసులు సందడి మొదలయ్యింది. నభా సిమ్రన్ పార్టీ ఏర్పాట్లలో లీనమైపోయారు. ధ్రువ్ రావడంతో చిరుకి ఊపిరి పీల్చుకోవడానికి అయ్యింది. అతను వంటగదికి బయట హాల్కి మధ్యలో వారధిలా పనిచేశాడు. కిచెన్లోకి ధ్రువ్ రావడంతో పనులు ఒక ఆర్గనైజ్డ్ పద్ధతిలో చేయడం మొదలైంది. అతను మిలిటరీ కమాండ్లను వింటూ నవ్వుతూ పని ప్రారంభించింది ఆలు. ఆలేహ్య పూర్తిగా తన పని మీద ఫోకస్ పెట్టగలిగింది. సరిగ్గా కొంత దూరంలో దీపాంకర్ రహస్యంగా నిహార్ని కలుసుకున్నాడు. నాకు నువ్వే హెల్ప్ చేయాలి, డైరెక్ట్గా విషయంలోకి వచ్చేశాడు. ఏ హెల్ప్ దీపు? ఏమో తెలియనట్టుగా అడిగాడు నిహార్. టెన్షన్తో అతనికి చెమటలు పట్టడం గమనిస్తూనే ఉన్నాడు నిహార్. తప్పుడు పనులు చేసినప్పుడు ఆ భయం తప్పదుగా. వదిన నీకు చెప్పలేదా? పారిజాతని ఎలాగైనా ఇక్కడి నుంచి దూరంగా పంపి రక్షించాలి బెదురుతూనే చెప్పాడు దీపాంకర్. వదినా? క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాడు నిహార్. అదే ఆలు అంటూ ధనుష్ కోటి తన తండ్రిల ప్లాన్ మొత్తం చెప్పేశాడు. ఇది కూడా మీ ప్లాన్ కాదని గ్యారంటీ ఏంటి అడిగాడు నిహార్ అతన్ని టెస్ట్ చేయడానికి. నిజానికి ఆలేహ్యని తీసుకువచ్చింది మేమే, ముఖ్యంగా నేను, నిన్ను ట్రాప్లో వేయడం కోసం. కానీ ఆమె చాలా మంచిదని పారిజాతని సేవ్ చేయడానికి వచ్చినప్పుడే గ్రహించాను. నేను పారిజాత ప్రేమించుకున్నా. తన రక్షణ నాకు ముఖ్యం. అది నువ్వే చేయగలవని వదిన చెప్పింది అన్నాడు దీపాంకర్ సీరియస్గా. కానీ నీ వదిన నిన్ను కూడా రక్షించి తీరాలని పట్టుపట్టింది. కొన్ని నిమిషాల మౌనం తర్వాత అన్నాడు నిహార్. కానీ నేను కూడా వెళ్ళిపోతే ఆ సైకోగాడికి డౌట్ వస్తుంది అన్నాడు దీపాంకర్ భయంగా. వస్తే ఏం పీకుతాడు? నిజానికి నువ్వు ఇక్కడుంటే నిన్ను హింసిస్తాడు. పారిజాతతో నువ్వుంటే ఆమె ఒంటరితనం ఫీల్ కాదు వివరించాడు నిహార్. అది లాజికల్గా అనిపించింది దీపాంకర్కి. నిజమే, మరి ఆలు వదిన ఇబ్బందిలో పడుతుందేమో తటపటాయిస్తూ అన్నాడు అతను. నేనున్నాను కదా, అంతా చూసుకుంటాను. ట్రస్ట్ మీ దీపో. నన్ను దాటి ఆలుని చేరుకోవాలి ఏ ప్రమాదమైనా. అది అసాధ్యం చెప్పాడు యాటిట్యూడ్తో. ఆ తర్వాత అతను ఏం చేయాలో వివరించాడు దీపాంకర్కి. మంచికి చెడుకి మధ్యలో
దాగుడు మూతల ఆట ప్రారంభమైంది. అంతిమంగా మంచి విజయం సాధిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఎంత ఘనంగా అన్నది తెలియవలసిన విషయం. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి తర్వాతి ఎపిసోడ్ని. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.